యాక్చువల్గా 12:30కి గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ప్రారంభించాలి. ఇప్పటికీ ఆలస్యంగా నడుస్తుంది. ఇంకా ఒకరికి అవకాశం. విష్ణుకుమార్ రాజు గారు, మీరు మధ్యలో మళ్ళీ బెల్ నొక్కొద్దు అని అనకుండా మీరు త్వరగా 5 నిమిషాల్లో ముగించాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఎఫ్ఎం గారు రిక్వెస్ట్ చేశారు. గౌరవ చీఫ్ అధ్యక్ష, మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మన చీఫ్ గారు అధ్యక్ష 15 నిమిషాలని చెప్పారు అధ్యక్ష, కానీ 12 నిమిషాల్లో ముగించేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అర్థం చేసుకోండి సార్, ఎందుకంటే మీరు ఒక సభ్యులే, పెద్ద పార్టీ అధ్యక్షులు అంతా బాగుంది, కానీ అధ్యక్షులు కాదు, పెద్ద పార్టీ, భారతదేశంలోనే పెద్ద పార్టీ. మీ ఇష్టం మాట్లాడండి. అధ్యక్ష, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదం తెలియజేసుకుంటే అధ్యక్ష, మాట్లాడంటే చాలా ఉంది కానీ అవన్నీ కట్ చేసేస్తున్నాను అధ్యక్ష. ఏదైతే ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో, ఆర్థిక శాఖ మంత్రి గారి చొరవతో, ముందు చూపుతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ని మేము పూర్తిగా, భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది అధ్యక్ష. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 అని చెప్పి ఏ విధంగా బడ్జెట్ను ప్రవేశపెడితే, మన ఆంధ్ర రాష్ట్ర రథసారథి అయిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష స్వర్ణాంధ్ర 2047 అనే విజన్ తోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. దీనికి ఈ వికసిత్ భారత్కి పునాదులు వేస్తుందని ఏమాత్రం చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతో కేంద్రంలో ఉన్న పెద్దల్ని మెప్పించి ఒప్పించి మనకి రావాల్సిన కేటాయింపులు కూడా అత్యధికంగా తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. కేవలం ఒక ఉదాహరణకి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. 2026-27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము పన్నుల వాటా తరపున 64,362 కోట్ల రూపాయలు కేటాయించింది అధ్యక్ష. అట్లాగే అమరావతి అభివృద్ధికి సుమారు 5,000 కోట్ల పైన కేటాయించింది అధ్యక్ష. ఏదైతే పోలవరం మన జీవనాడి అనే మన ప్రాజెక్టుకి అధ్యక్ష 3,320 కోట్ల రూపాయలు, ఏదైతే 41.15 మీటర్స్ వరకు ఎత్తు ఉండాలి అనే ఉద్దేశంతో అది కేటాయించింది అధ్యక్ష. ఇదొకటే కాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఏదైతే మనకు ఆంధ్ర రాష్ట్రానికి కూడా మైనింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్ కూడా మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మినరల్ కారిడార్స్ కూడా మనకి డబ్బు ఇచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష, కొబ్బరి, కోకో, జీడి మామిడి అన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసే ప్రక్రియ ఉంది అధ్యక్ష. ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా సుమారు ఏదైతే స్త్రీ శక్తి అనే అద్భుతమైన పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో 43 కోట్ల మంది ఉచిత టికెట్లు తీసుకుని వారు మహిళలు దాన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి తోడుగా రేపొద్దుట రాబో కాలంలో అధ్యక్ష, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన బడ్జెట్లో మనకి కూడా కనీసం 1000 బస్సులు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇదొక్కడే కాకుండా మన రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రంలోకి కూడా మన ఏదైతే హై స్పీడ్ రైల్ కారిడార్స్ ఉన్నాయో మన రాష్ట్రంలో 800 కిలోమీటర్లు మన రాష్ట్రం నుంచి వెళ్తున్నాయి అధ్యక్ష. 800 కిలోమీటర్లు అంటే ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందో అనేది మనం అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే హైదరాబాద్ బెంగళూరు, అట్లాగే హైదరాబాద్ చెన్నై బెంగళూరు కారిడార్స్ అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ప్రతి జిల్లాకి కూడా ఒక బాలికల హాస్టల్ ఏర్పాటు చేయటం అనేది గౌరవించవలసిన అవసరం ఉంది, అభినందించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే సముద్ర మత్స్యకార రంగాలకి ట్యాక్స్ మినహాయింపు కూడా తీసుకురావటానికి ముఖ్య కారకులైన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను అభినందిస్తున్నాం అధ్యక్ష. అట్లాగే డైరీ, పౌల్ట్రీ రంగాల్లో కూడా క్రెడిట్ లింక్ సబ్సిడీ ఇవ్వటము, ధర్మవరం, పొందూరు, పెడన, మంగళగిరి చేనేత కేంద్రాల ఆధునీకరణకు సహాయం చేయటం అధ్యక్ష. అట్లాగే ఏదైతే రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉపయోగంగా ఉండేది ఎంఎస్ఎంఈకి కూడా
అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఏదైతే మనకి ఏ హబ్ డేటా సెంటర్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే గౌరవ లోకేష్ గారు చేసిన చొరవతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా మెప్పించి ఒప్పించి అధ్యక్ష గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నంకి తీసుకుని వస్తే ఇప్పుడు దాన్ని చూసి మిగిలిన కంపెనీస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి కూడా ఇంకా సపోర్ట్ చెయ్యాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు అధ్యక్ష 20 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే 2047 వరకు కంప్లీట్గా ట్యాక్స్ హాలిడే ఇచ్చిన తర్వాత అధ్యక్ష లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత 2047 తర్వాత మనం ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రము ఎక్కడికో వెళ్లే పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత్ భారత్ 2047 అని పెట్టారో అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ మలానా 2047కి ఆంధ్ర రాష్ట్రం ఉన్నత రాష్ట్రం కింద భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, విశాఖపట్నానికి డైరెక్ట్గా యుఎస్ నుంచి కూడా అండర్ వాటర్ కేబుల్ వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. మారుమూల ప్రాంతాలకి కూడా కనెక్టివిటీ పెంచే విధంగా సీప్లేన్ తయారీ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది అధ్యక్ష. పట్టణాభివృద్ధికి పెద్ద మొత్తంలో అధ్యక్ష కోట్ల రూపాయలని కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. మనకి రాష్ట్రంలో 670 ఏదైతే నోటిఫైడ్ మండల్స్ ఉన్నాయో అధ్యక్ష, ప్రతి మండలానికి కూడా ఒక 20 లక్షల రూపాయలతోటి షీ మార్ట్స్ అనేది మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంక మన స్టేట్ బడ్జెట్కి వస్తే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే పయ్యవల్ కేశవ్ గారు 3,32,205 కోట్ల రూపాయలతోటి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించడం జరిగింది అధ్యక్ష, ప్రపోజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం చేసిన విధ్వంసకరమైన పరిపాలన వలన చేసిన అప్పుల వలన మనము ఇప్పుడు ఈ సంవత్సరంలో మనకి లోన్స్ రీపేమెంటు ఇంట్రెస్ట్కి కలిపి 59,428 కోట్ల రూపాయలు దానికే అయిపోతుంది అధ్యక్ష. విధ్వంసకరమైన పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుందో నేర్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారుని చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే మనకి ఏదైతే మనకు పెట్టుబడులు వస్తున్నాయో ఎంతో కష్టపడి చేస్తున్నారో ప్రణాళికలు రచించి చేస్తున్నారు అధ్యక్ష. దాంట్లో మనకు వచ్చేది ఇప్పుడు మనం డెట్ సర్వీసింగ్ 60% ఖర్చు అయిపోతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, గత ప్రభుత్వం చేసిన అప్పులు అన్ని దానిపైన మనం చూస్తే 37,280 కోట్లు జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అధ్యక్ష. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష. దానికి తోడు గౌరవ మా మంత్రివర్యులు నారా లోకేష్ గారి చొరవతో కూడా మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలోకి వెళ్ళటం వలన కేంద్రం అభివృద్ధి పదంలో వెళ్ళటానికి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కూడా కలిపి అధ్యక్ష మొత్తం కేంద్రం నుంచి వచ్చే ట్యాక్స్ డివల్యూషన్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ ట్యాక్సెస్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, లోన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, ఈ పాత 2 సంవత్సరాలు ప్లస్ ఇప్పుడు ప్రపోజ్డ్ సంవత్సరం కూడా కలిపితే అధ్యక్ష మొత్తం మీద 3,02,571 కోట్లు వస్తుంది అధ్యక్ష. ఇది కేవలం ఎందుకు వస్తుంది అధ్యక్ష? ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేస్తున్న మంచి పనులు, ఆయన నడుపుతున్న వ్యవహారము, రాజకీయ వ్యవహారము కూడా మనం అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఏదైతే మనకి పైకి కనపడే క్యాపిటల్లో ఈ బడ్జెట్లో క్యాపిటల్ ప్రపోజల్స్ ఏదైతే అసెట్స్ క్రియేషన్ గురించి మనకి డైరెక్ట్గా కనపడేది చాలా తక్కువ కనపడుతుంది అధ్యక్ష. కేవలము ఒక 50,000 కోట్లు. కొంచెం మెల్లిగా మాట్లాడండి, అవి ఎక్కువ మంచిది అవుతున్నారు సార్. ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష, పక్క వాళ్ళు ఎవరన్నా మాడితే నా నోటి మీద మాటలు రావు సార్ అధ్యక్ష. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. నాకున్న జబ్బు అది, మనం ఏం చేయలేం. మీరు మాట్లాడతారు అధ్యక్ష. ఏదైతే బడ్జెట్లో కేటాయించిన డబ్బులు మనం చూస్తే ఇది ఏదో ఇంతే వచ్చింది కదా, ఇంతే కేటాయింపులు కదా అని మనం అనుకోవచ్చు అధ్యక్ష. కానీ వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సహాయ సహకారాలతో అధ్యక్ష కష్టపడి చేసిన పనుల మన అధ్యక్ష సంవత్సరంన్నర కాలంలో 10 లక్షల రూపాయలు పైబడుగు 10 లక్షల రూపాయలు పైబడే పనులు ఇక్కడ జరుగుతున్నాయి అధ్యక్ష. అది కూడా ఇండైరెక్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్గా మంత్రి గారు ఇండైరెక్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్గా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష.